హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే కొంచెం ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. సో ఎప్పటి గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, ఎప్పటికి వరకు కావాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, అసలు ఎవరు ఇష్యూ చేస్తారు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అయితే చెప్తాను. ఎవరైతే ఐసెట్ కానీ, పీజీ సెట్ కానీ, పీజీ సెట్, ఈ సెట్, లా సెట్, పీఈడి సెట్ ఇలాంటి సెట్లు రాసి ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ ఇంపార్టెంటా కాదా, అది ఎప్పటి వరకు తీసుకోవాలి, ఇన్ కేస్ బ్యాక్లాగ్ 1 ఇయర్ బ్యాక్లాగ్ వల్ల 1 ఇయర్ వేస్ట్ అయితే వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కావాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇంపార్టెంట్ గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతకంటే ముందు ఐసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఐసెట్ 2024 సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది. అలానే 2025కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఒక కామన్ ఆస్పిరెంట్కి, కామన్ క్యాండిడేట్కి, స్టూడెంట్కి ఎలాంటి డౌట్లు వస్తాయో అలాంటి డౌట్లన్నీ మన వీడియోస్లో చేశాను అనమాట. సో అవైతే చూడండి. ఏమైనా డౌట్లు ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలని కానీ అలాంటివి అయితే చేశాను అనమాట. అలానే క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా చేశాను, అది కూడా చూడండి. దానికి ఎక్కువ వ్యూస్ కూడా రాలేదు. మీరు ఒకసారి చూడండి, నచ్చితే షేర్ చేయండి, లేదంటే లేదు. సో అందుకని ముందు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. సో గ్యాప్ సర్టిఫికేట్ ఏంటంటే మీ కెరియర్లో ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయడానికి, ఎంసీఏ చేయడానికి, లేదంటే పీజీ చేయడానికి కానీ, లేదంటే ఫర్దర్ స్టడీస్కి కానీ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, 1 or 2 years or 3 years. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, నేను పలానా రీజన్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అని మనం డిక్లరేషన్ ఇచ్చే ఒక ఫామ్ అనమాట. మనం సమర్పించే ఒక ఫామ్, సబ్మిట్ చేయాల్సిన ఒక ఫామ్. ఎవరికి? మన కాలేజీ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 2022లోనో కానీ 2023లో కానీ డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఐసెట్ రాసి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్నారు. సో 2024లో మీరు మేబీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కానీ, లేకుంటే ప్రైవేట్ జాబ్ కోసం సర్చింగ్ కానీ చేసుకొని, కోచింగ్ కానీ తీసుకొని ఉంటారు. ఇప్పుడు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఆ 2024లో ఏం చేశారు, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది అయితే మీ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఎప్పటికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలంటే మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తారు కదా. డిగ్రీ టీసీ కానీ, డిగ్రీ మెమో కానీ, మార్క్ షీట్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ కానీ అలాంటివన్నీ మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తారు కదా. ఆ టైంలో వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అడిగితే ఇచ్చేయాలన్నమాట. సో అసలు ఎవరు ఇస్తారు ఈ గ్యాప్ సర్టిఫికేట్? ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే మండల ఆఫీసులో, అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో అయితే, మన మండల పరిషత్లో మండల రెవెన్యూ ఆఫీసర్ అయితే ఈ గ్యాప్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తాడనమాట. సో గ్యాప్ సర్టిఫికేట్ ఫాము ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇంకోసారి చెప్తాను. సో ఒక ఫామ్ ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించింది. సో మీ 10th క్లాస్ ఏ ఇయర్ అయిపోయింది, ఎప్పటి నుంచి అప్పటి వరకు చదివారు, అలానే ఏ స్కూల్లో చదివారు, అలానే ఇంటరు ఏ ఇయర్ అయిపోయింది, ఏ స్కూలు, ఏ కాలేజీ, అలానే డిగ్రీ తర్వాత గ్యాప్ వచ్చిందనుకోండి, అక్కడ గ్యాప్ అని పెట్టాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. సో దాన్ని ఎంఆర్ఓ కానీ, లేదంటే ఏదైనా రెవెన్యూ ఆఫీసర్ కానీ దాని మీద సైన్ చేస్తారు. అది మీకు ఇస్తారనమాట. మీరు దాన్ని తీసుకెళ్ళి మీ కాలేజీలో సబ్మిట్ చేయాలి. సో గ్యాప్ సర్టిఫికేటు లేకపోతే, ఇన్ కేస్ మీకు సీట్ వచ్చిందనుకోండి, గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోద్దా అంటే అవ్వదు. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిందండి, మీకు సీట్ వచ్చిన తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ అడిగారు. సో గ్యాప్ సర్టిఫికేట్ మీరు కుదిరితే మీ హెచ్ఓడిని కానీ, మీ కాలేజీ వాళ్ళని కానీ మేనేజ్ చేసుకుంటే, గ్యాప్ సర్టిఫికేట్ లేదు సార్, పలానా రీజన్ వల్ల నేను గ్యాప్ తీసుకున్నాను, సో ఎలా ఇవ్వాలో తెలియదు అని టైంపాస్ చేశారు అనుకోండి. సో వాళ్ళు కూడా మర్చిపోతారు. గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు, కానీ ఖచ్చితంగా ఉంటే మీకే బెనిఫిట్ అనమాట. మళ్ళీ అడగరు, మీకంటూ ఒక టెన్షన్ ఉండదు అనమాట. ఎక్కువ గ్యాప్, ఒక 2 years 3 years గ్యాప్ ఉంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. 1 yearకి అయితే ఏం కాదు, 1 yearకి అయితే మీరు మేనేజ్ చేసేయచ్చు కాలేజీలో, అది సార్ ఇది సార్ అని చెప్పేసి. ఒక 2-3 years 4 years అయితే మీరు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా అంటే ఏ క్వాలిఫికేషన్తో తీసుకోవాలి? ఇన్ కేస్ మీరు 10th తర్వాత 1 or 2 years గ్యాప్ వచ్చిందనుకోండి ఇంటర్కి, అప్పుడు ఇంటర్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇంటర్ తర్వాత 1 or 2 years గ్యాప్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు డిగ్రీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి డిగ్రీ వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఇంటర్లో గ్యాప్ వచ్చింది, ఇంటర్ తర్వాత గ్యాప్ వచ్చింది, డిగ్రీ రెగ్యులర్ చేసేసారు, డిగ్రీ తర్వాత మీరు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టులు రాసి పీజీలో జాయిన్ అవుదాం అనుకున్నారు. సో అప్పుడు మీరు డైరెక్ట్గా డిగ్రీ నుంచి పీజీకి వెళ్తున్నారు కాబట్టి మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
సో మళ్ళొకసారి కంక్లూషన్ ఇస్తా చూడండి. మరొకసారి బ్రీఫ్గా చెప్తాను. గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలంటే మ్యాండేటరీ కాదు. ఎందుకంటే మీకు 1 or 2 years గ్యాప్ ఉంటే ఎడ్యుకేషన్లో మీరు మీ కాలేజీలో మేనేజ్ చేసుకుంటే ఇట్స్ ఓకే. ఎప్పటి వరకు కావాలి, ఇన్ కేస్ మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది 3 or 4 years గ్యాప్ ఉంది అని అనుకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే పీజీ సెట్ కానీ ఐసెట్ కానీ ఈ సెట్ కానీ ఏదైనా రాసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందిగా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీకైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరు ఇస్తారు? రెవెన్యూ ఆఫీసర్ అయితే ఇస్తారు అనమాట. ఎంఆర్ఓ కానీ లేదంటే అంతకంటే పై ఆఫీసర్ అయితే ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇస్తారు. ఎవరికి సబ్మిట్ చేయాలి? మీ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కాదు, మీ కాలేజీ వాళ్ళు అడుగుతారు, మీ కాలేజీలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పట్లోగా మీరైతే కాలేజీలో జాయిన్ అయ్యేలోగా మీకు చేతిలో గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే మీకే యూస్ఫుల్. ఇది లేకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందా? ఇది లేకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మీరు మేనేజ్ చేసుకోవచ్చు, కాలేజీలో అదో ఇదో చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు. అప్పటికే బలవంతం చేస్తే 1 or 2 daysలో మీరైతే తీసుకొచ్చి ఇవ్వచ్చు అనమాట. సో ఇదనమాట గ్యాప్ సర్టిఫికేట్ గురించి. సో మీకైతే క్లారిఫికేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను గ్యాప్ సర్టిఫికేట్ గురించి. ఎవరికైనా గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో అంతకంటే ముందు HMN Zone యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.